సో రీసెంట్గా రిలయన్స్ జియో వాళ్ళైతే జియో కాయిన్ రిలీజ్ చేశారు. ఇది వచ్చి వాళ్ళ యొక్క ఓన్ టెక్నాలజీ యూస్ చేస్తే బిల్డ్ చేయలేదు. వీళ్ళు వచ్చి పాలిగన్ ల్యాబ్స్తో టైఅప్ అయ్యి ఈ టోకెన్ అయితే తీసుకొచ్చారు. పాలిగన్ ల్యాబ్స్ అనేది ఒక ఇండియన్ కంపెనీ, ఇట్స్ ఇండియన్ వెబ్3 కంపెనీ. వీళ్ళు అండ్ జియో వాళ్ళు పాలిగన్ ల్యాబ్స్తో లాస్ట్ 1 year టుగెదర్ వర్క్ చేస్తూ ఈ టోకెన్ అయితే తీసుకొచ్చారు. సో మీరు కానీ క్రిప్టో కరెన్సీ కొత్తగా అంటే మీకు పాలిగన్ గురించి మీకు తెలిసి ఉండదు. పాలిగన్ అనేది ఎథీరియం లేయర్ 2 స్కేలింగ్ సొల్యూషన్ అనమాట. ఇది వచ్చి ఎథీరియం బ్లాక్ చైన్ మీద బిల్డ్ చేసింది ఇది. అండ్ జియో వాళ్ళు ఇప్పుడు పాలిగన్ ల్యాబ్స్తో టైఅప్ అయ్యి వీళ్ళ నెట్వర్క్ మీద ఈ టోకెన్ తీసుకొచ్చారు. సో అందరూ జియో కాయిన్ అంటున్నారు కదా, ఇది టెక్నికలీ కాయిన్ అయితే కాదు, ఇది వచ్చి ఒక టోకెన్ అనమాట. సో ఈ టోకెన్ పేరే జియో కాయిన్ పెట్టడం వల్ల అందరూ జియో కాయిన్ అంటున్నారు, బట్ టెక్నికలీ ఇట్స్ నాట్ ఏ కాయిన్. ఇప్పుడు మనం జియో కాయిన్ని ఎలా అర్న్ చేసి చూద్దాం ఒకసారి. జియోస్పియర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి వీళ్ళు ఈ యాప్లో ఒకటే సపోర్ట్ చేస్తున్నారు, బట్ ఫ్యూచర్లో వీళ్ళ యొక్క యాప్స్ అన్నిటికీ వీళ్ళైతే ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. బట్ ప్రస్తుతానికి మీరు జియోస్పియర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి జియోస్పియర్ని. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఐకాన్ బటన్ ఉంటుంది పైన ప్రొఫైల్ అనేసి, దాని మీద మీరు ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ రెడీ టు అన్లాక్ రివార్డ్స్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ టు అర్న్ మీ యొక్క నెంబర్ని ఇచ్చి సైన్ ఇన్ చేసుకోండి. సో మీకు ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ వచ్చిన తర్వాత మీరు జస్ట్ సబ్మిట్ చేయండి. ఒకవేళ వెరిఫై అవ్వగానే మీరు ఈ హోమ్ స్క్రీన్కి అయితే వస్తారు ఇక్కడ. సో మీరు క్రియేట్ చేసుకున్న వెంటనే మీకు ఇలా వస్తుంది అన్నమాట స్క్రీన్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇది ప్రెస్ చేయండి. ఇక్కడ చూడవచ్చు మీరు నథింగ్ టు షో ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేదు. ఎంగేజ్ విత్ జియోస్పియర్ టు సీ ద రివార్డ్స్ రోల్ ఇన్. సో మీకు ఇక్కడ ఏం చేయాలంటే మీరు చేయాల్సినంత చాలా సింపుల్. వీళ్ళ ఒక యాప్ని మీరు జస్ట్ యూస్ చేస్తూ ఉండాలి. లైక్ నార్మల్గా మీరు బ్రౌజ్ చేస్తారు కదా, అలా చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఆర్టికల్స్ చదవచ్చు, ఇవన్నీ దీంట్లో ఇవన్నీ చేయడం వల్ల మీకైతే ఆ కాయిన్స్ అయితే వస్తుంటుంది అనమాట. సో ఈ టోకన్స్ వల్ల కంపెనీకి లాభం ఏంటి? ఫస్ట్ థింగ్, వాళ్ళకి యూజర్స్ అనేది పెరుగుతారు. అంటే బ్రౌజర్ యూస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది పెరుగుతారు. అండ్ మీరు ఇక్కడ కింద కానీ చూసారంటే ఇక్కడ యాడ్స్ ఉన్నాయి కదా, దీని ద్వారా మనీ అయితే సంపాదిస్తారనమాట. సో మీకు టోకన్స్ అనేవి జస్ట్ మీరు ఇవన్నీ చేసినందుకు వాళ్ళకు వచ్చిన రెవెన్యూలో మీకు దాంట్లో కొంత భాగం మీకు టోకన్స్ రూపంలో మీకైతే ఇస్తున్నారు. సో అదొకటి. అండ్ సో ఈ టోకన్స్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఫ్యూచర్లో రిడెంప్షన్ తీసుకొస్తారు. కాయిన్ రిడెంప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాయిన్స్ సంపాదిస్తున్నారు. ఇప్పుడు కాయిన్స్ ఎలా యూస్ చేసుకోవాలి, ప్రస్తుతానికి అయితే వాళ్ళు యూస్ చేయలేదు, బట్ కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఈ కాయిన్స్ యూస్ చేసుకొని మీరైతే రీఛార్జ్ చేసుకోవచ్చు, లేకుంటే రిలయన్స్ ట్రెండ్స్లో బట్టలు తీసుకోవచ్చు, ఇలాంటివి వాళ్ళు తీసుకొస్తారు. సో రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే ఇట్స్ ఫైన్. ఒకవేళ మొత్తం కంప్లీట్ మీరు కాయిన్స్ యూస్ చేస్తే మీరైతే రీఛార్జ్ చేసుకోలేరు నాకు తెలిసినంత వరకు. మేబీ ఒక సర్టెన్ పర్సంటేజ్, మేబీ ఒక 30%, 40% ఆఫ్ టోటల్ వాల్యూ ఈ కాయిన్స్ యూస్ చేసి రిడెంప్షన్ చేసుకోవచ్చు, ఇలాంటివి ఉండొచ్చు. అండ్ అలానే కాకుండా ఇలా ట్రెండ్స్లో కానీ రిలయన్స్ బజార్లో ఇట్లా ఆడెళ్ళి మీరు కాయిన్స్ యూస్ చేసి బట్ట కూడా తీసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల కంపెనీకి చాలా లాభం ఉంటుంది. ఎలా అంటే మీరు ఒక్కసారి ఎక్కడికైనా షాప్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు జస్ట్ ఒకదాంతో ఆగరు కదా, 2-3 ఎక్స్ట్రాగా ఉంటారు. మనం బట్టలు నచ్చి కానీ ఏదైనా ఫ్రూట్స్ నచ్చి కానీ. సో దానివల్ల కంపెనీ కానీ లాభం అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీమార్ట్కి వెళ్ళారనుకోండి, మీరు జస్ట్ ఒక 2 ఐటమ్స్ కొనాలని వెళ్తారు, బట్ ఆడికి వెళ్తే మీరు ఒక 10-20 ఐటమ్స్ కొనుక్కొని వస్తారు. సేమ్ అలానే ఇలా జరుగుతుంది, ఇక్కడ కూడా అలానే అవుతుంది నాకు తెలిసి. బట్ కానీ ఇన్ ద ఎండ్ యూజర్ కూడా కొద్ది వాల్యూ అయితే అక్కడ యాడ్ అవుతుంది. మీరు కానీ అలాంటివి చేయకుండా జస్ట్ మీరు ఏదో బ్రౌజర్ యూస్ చేస్తుంటారు, మీరు ఒక సర్చ్ చేయడానికి కానీ ఇలాంటివి చేయడానికి కానీ మీరైతే యూస్ చేస్తుంటారు కదా, అవి వేరే బ్రౌజర్ యూస్ చేస్తారు, ఈ బ్రౌజర్ యూస్ చేసుకోండి. మీకు దానికి బదులు మీకు మామూలుగా అయితే రివార్డ్స్ ఏం రాదు కదా, ఇక్కడైతే మీకు రివార్డ్స్ అయితే వస్తాయి. మీకు ఈ రివార్డ్స్ కావాలంటే ఏం చేయాలంటే ఈ యాప్ అయితే యూస్ చేయాలి జియోస్పియర్ ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ యాడ్స్ అవన్నీ ఇక్కడ ఆర్టికల్స్, ఇక్కడ వీడియోస్ ఇవన్నీ మీరు ఇక్కడ చూస్తున్నారంటే ఇక్కడ వెబ్ స్టోరీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. మీరు ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అయితే మీకు అంత ఎక్కువ పాయింట్స్ అనేవి వస్తుందన్నమాట. సో అదండి జియో కాయిన్ గురించి. అండ్ ప్రస్తుతానికి అయితే ఈ జియో కాయిన్ ఈ జియోస్పియర్లో మాత్రమే వస్తుంది, బట్ ఫ్యూచర్లో వీళ్ళు మిగతా యాప్స్ కూడా ఎక్స్టెండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో అలా జరిగితే ఇట్స్ రియలీ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కానీ హిట్ అయితే క్రిప్టో మార్కెట్కి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే ప్రస్తుతానికి మీరు చూసారనుకోండి, క్రిప్టోలో 500 బిలియన్ యూజర్స్ ఉన్నారు. ఈ 500 మిలియన్ యూజర్స్ బేస్ని క్రియేట్ చేయడానికి క్రిప్టోకి ఆల్మోస్ట్ 15 years పట్టింది. ప్రస్తుతానికి జియోలో ఎంతమంది ఉన్నారు తెలుసు యూజర్స్? 470 మిలియన్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళు కానీ ఒక్కసారి ఇది కానీ స్టార్ట్ చేయడం యూజ్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా క్రిప్టో వరల్డ్కి వచ్చినట్టే అనమాట. సో ఇది కానీ సక్సెస్ అయితే మన జియో ఈ క్రిప్టో మార్కెట్కి 200-300 మిలియన్ యూజర్స్ని యాడ్ చేస్తుంది. లైక్ విత్ ఇన్ మంత్ ఆర్ విత్ ఇన్ 2 monthsలో అయితే మేబీ విత్ ఇన్ 1 year. అండ్ ఇది ఒకటే కాదు, ఒకళ్ళు ఇది కానీ హిట్ అయితే వేరే కంపెనీస్ లైక్ ఎయిర్టెల్ లేకపోతే వేరే పెద్ద కంపెనీస్ కూడా వీళ్ళు కూడా Web3 టెక్నాలజీ యూస్ చేసి వాళ్ళ యొక్క టోకెన్ అయితే తీసుకురావచ్చు అనమాట. సో దీనివల్ల క్రిప్టో వరల్డ్కి క్రిప్టో మార్కెట్కి చాలా పెద్ద లాభం ఉంటుంది. అండ్ ఎర్లీ యూజర్స్కి చాలా మంచిగా రిటర్న్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా మీరు కానీ పాలిగన్ టోకెన్లో ఇన్వెస్ట్ చేస్తుంటే
ఒకవేళ ఇది కానీ ఒక 200 మిలియన్ యూజర్స్ కానీ స్టార్ట్ చేయడం యూజ్ చేస్తే మీకు దానివల్ల టోకెన్ వాల్యూ అనేది పెరుగుతుంది పాలిగన్. ఎందుకంటే మీకు ట్రాన్సాక్షన్స్ అనేవి ఫ్రీ ఉండవు. ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక ఫీ అనేది ఉంటుంది కదా, ఆ ఫీ వల్ల లాభపడేది ఎవరంటే పాలిగన్ కంపెనీ, పాలిగన్ ల్యాబ్స్ వాళ్ళు. అండ్ అంటే పాలిగన్ టోకెన్ వల్ల దానివల్ల పెరుగుతుంది అనమాట. సో ఇవన్నీ జరిగితే మన క్రిప్టో మార్కెట్కి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ.